ఏమవుతుంది? పొగలు వస్తున్నాయి అంటే ఏం పొగలు కనపడట్లేదా మీకు? మరి ముడుచుకుపోతుంది అంటున్నారు. ఇలా ఎంతమంది జబర్దస్త్ చూసారయ్యా? మామూలే వాళ్ళకి కాదైతే. ఈవెంట్ జరిగినప్పుడు పక్క నుంచి ఇలా పొగలు పుస్తని వస్తాయి, ప్రెషర్ కుక్కర్ లో లాగా. చూసారా ఎలా వస్తాయి అవి? సరే అయితే సో ఇవి ఉన్నాయి కదా, కట్టేసిందా? ఏమైంది? గట్టిగా అయిపోయింది, గడ్డ కట్టిపోయింది. ఏం చేస్తుంది లిక్విడ్ నైట్రోజన్? రబ్బర్కి ఉండే ఫీచర్ ఏంటి? ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అనా? సాగుతుందా సాగదా రబ్బర్? చూసారా సాగేది? పక్కనా? అయితే ఓకే. సో ఏమవుతుందంటే ఆ సాగే ఉన్న ప్రాపర్టీని, ఎలాస్టిసిటీని ఈ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే కంప్రెస్ చేస్తుంది. ఆ ఎలాస్టిసిటీ అనేది వెళ్ళిపోతుంది అనమాట లిక్విడ్ నైట్రోజన్ ద్వారా. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. నేను కూడా డైరెక్ట్ టచ్ చేయట్లేదు దాన్ని, అందుకే. ఏమిటిది? ఏమైంది ఇప్పుడు? ఇవ్వండి. ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎందుకు? ఎక్కువ కంప్రెస్ అయిపోయింది. సో దానికి ఉండే రాకెట్స్ చూశారు కదా అందరూ? మీకు ఇప్పుడు దాకా చెప్పాను నేను, జబర్దస్త్ పక్కన ఇలా ఉంటుంది, అది పొగలు వస్తాయని. చేద్దామా అది? ఎందుకు అవుతుంది అంటారు అది? సరే, ఇప్పుడు మనం ఏం చేసాము? లిక్విడ్ నైట్రోజన్ లో వాటర్ వేసాము. ఏది వాటర్? ఫ్లవర్స్ వాటర్ వేసాము. తర్వాత సాలిడ్ వేసాము, రబ్బర్ వేసాము. రబ్బర్ సాలిడ్ కదా, రబ్బర్ వేసాము. బలూన్ లో ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. సో ఎయిర్ వేసాము. అదే మనము లిక్విడ్ నైట్రోజన్ ని నార్మల్ వాటర్ లో వేస్తే ఏమవుతుంది? పొగలు వస్తాయా? ఈ పొగలు చూసి చెప్పకండి మీరు, మీ మైండ్ లోని పొగ ఫ్రీజ్ అయిపోతుందా? సరే అయితే ఒకసారి వేసి చూద్దాం. అయితే షూరా? ఏమవుతుంది? ఏమైంది? జబర్దస్త్ అయింది. సో మీరు చూసే ఈవెంట్స్ లేదంటే పెళ్లి జరుగుతుంటది కదా, మేఘాల మీద వచ్చినప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్, అవన్నీ లిక్విడ్ నైట్రోజన్తో చేస్తారు. ఏదోలే మేఘాలు వస్తున్నాయని మీరు డైరెక్ట్ వెళ్ళి నీళ్ళలో చేతులు వేసారా, మీ చేతులు నీళ్ళలో కలిసిపోతాయి. అంత పవర్ఫుల్ లిక్విడ్ నైట్రోజన్ అనేది. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది మనము ఇలా నార్మల్ ఈవెంట్స్లోనే కాదు, దేంట్లో యూజ్ చేస్తాము? సినిమాస్, రాకెట్ లాంచింగ్లో కూడా యూజ్ చేస్తాము. సో ఎందుకు ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నేను లోపల పెట్టాను కదా, ఏమవుతుంది? స్లోగా గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. అదే నేను కంప్లీట్గా సీల్ బాక్స్ కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది. ఎందుకు? కంప్రెసర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే అది ఎవాపరేట్ అయిపోతుంది, లోపల ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆ ప్రెషర్
ఇదేంటిది? ఇది ఏ బాటిల్ ఇది? ప్లాస్టిక్ సరే బాటిల్ ఏది చెప్పండి. ప్లాస్టిక్ బాటిల్ కదా ఇది. మీకు హోల్ కనపడుతుందా? సో నేనేం చేస్తా అంటే ఏం చేశాను దీంట్లో? వాటర్ లిక్విడ్ నైట్రోజన్. ఇప్పుడు ఏమవుతుంది? ఇది కనపడుతుంది ఇక్కడ. ఏమవుతుంది? ప్రెషర్ రిలీజ్ అవుతుంది. అదే మనం ఇలా కొద్దిసేపు క్లోజ్ చేసామా పగిలిపోతుంది. సో ఇదే దీన్ని ఇలా పెట్టేస్తే ఏమైంది? ప్రెషర్ బిల్డ్ అయి రిలీజ్ అయిపోయింది. సో ఇదే ప్రిన్సిపల్ని మనం రాకెట్ లాంచింగ్లో యూజ్ చేస్తాం అనమాట. సో కావాల్సినంత రాకెట్ లాంచ్ అవ్వడానికి లిక్విడ్ నైట్రోజన్ అనేది కూడా యూజ్ అవుతుంది. సో మన ఏ గ్యాసెస్ మాట్లాడుకున్నాం? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఇదేంటిది? చెంబు, కప్పు, కాపర్. వాళ్ళు చెప్తున్నారా? మీరేంట్రా మీరే కదా ఎవరు గ్రేట్ అంటే లేడీస్ గ్రేట్ అన్నారు. మరి చెప్పండి మరి ఏది? కాపర్. హోల్ కనపడుతుంది ఏమన్నా? ఏదన్నా హోల్ కనపడుతుందా? మీకేమన్నా కనపడుతుందా? పక్కన ఏమన్నా హోల్ కనిపిస్తుందా? ఇది జూమ్ చేసి చూడు ఒకసారి మళ్ళీ. సో దీంట్లో అయితే హోల్ ఏం కనపడట్లేదు కదా. సో దీంట్లో నేను లిక్విడ్ నైట్రోజన్ పోస్తాను. ఏమవుతుంది? ఇదిగో పోసానా? ఏమైతుందా బాబు? పొగలు వస్తున్నాయా? అరే ఏదో కారుతుంది, హోల్ లేదన్నారు ఎవరో. ఏమేమొస్తుంది? అదే ఏంటి కారేది? దీంట్లో మీరు చూసేది 3 గ్యాసెస్ ఉన్నాయి. దీంట్లో కనపడుతుందా? పైన వచ్చేది లిక్విడ్ నైట్రోజన్, ఇక్కడ వైట్ కనపడుతుందా? ఐస్ అయిపోయింది. ఇది కార్బన్ డైఆక్సైడ్. మీరు చెప్పారే డ్రై ఐస్ అని, ఇదే ఆ డ్రై ఐస్. కింద కారేది ఇది చుక్క చుక్క కారుతుంది కదా, అది ఆక్సిజన్. మన అట్మాస్ఫియర్ లో ఉండే ఆక్సిజన్ లిక్విడ్ గా ఫామ్ అయిపోతుంది అనమాట నైట్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు. సో దీంట్లో ఎన్ని గ్యాసెస్ ఉన్నాయి? నేను 5 అని చూపిస్తున్నాను కదా. 3. పర్లేదు, బుర్ర యూజ్ చేస్తున్నారు. మైండ్ లో ఉండే పొగని యూజ్ చేస్తున్నారు మీరు. సో మీరు ఇన్ ఫ్యూచర్ లో లిక్విడ్ నైట్రోజన్ కనుక యూజ్ చేస్తే గ్లౌస్ వేసుకొని యూజ్ చేయండి అండ్ చాలా కేర్ఫుల్గా యూజ్ చేయండి. చాలా మీ దాంట్లో ఇంకా సైంటిస్టు, డాక్టర్లు చాలా మంది ఉన్నారు. అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అవుతారా? ఎవరా డాక్టర్లు ఎవరైనా అవుతారా? లేపురా, అది కూడా ఆర్ట్రా. లేపురా, అరే నేను యాక్టర్నేరా.
స్టేజ్ యాక్టర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని గ్యాసెస్? 3 గ్యాసెస్. సో అండ్ ఆల్సో ఈ లిక్విడ్ నైట్రోజన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? రాకెట్ లాంచింగ్, ఈవెంట్స్ లో, పార్టీస్ లో, చాలా చాలా ఎక్కువ యూజ్ చేసేది ఎక్కడంటే ప్రిజర్వేషన్ లో. ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే మనము లిక్విడ్ నైట్రోజన్ లో కావాల్సిన న్యూట్రియంట్స్ వేసేసి మన సెల్స్ ఉంటాయి కదా, ఏ సెల్స్? ఫోన్ సెల్స్ కాదు, కణాలు, బ్లడ్ సెల్స్, స్కిన్ సెల్స్, బోన్ సెల్స్, తర్వాత స్టెమ్ సెల్స్, స్పర్మ్ సెల్స్, ఇవన్నీ ఏం చేస్తారంటే దాన్ని ఫ్యూచర్ పర్పస్ వాడుకోవడానికి లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేస్తారనమాట. మెడికల్ రీసెర్చ్ లో యూజ్ చేస్తారు. సో ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్ చేశారు లేదా?